మై యూట్యూబ్ ఛానల్. మీరు గనుక మా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. సో దట్ నేను చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ మీకొస్తుంది. సో ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ కదా! సో ద రీజన్ ఫర్ మేకింగ్ దిస్ వీడియో ఈస్ ఐ జస్ట్ వాంట్ టు షేర్ విత్ యూ సమ్ మై గుడ్ న్యూస్ అబౌట్ మీ. So I have got placed in TCS recently on 13th August 2026. So I just want to share you my preparation journey and also my interview journey, how I got selected for TCS Prime and my complete placement journey. I just want to share with you all. This is not my dream company, but I just want to share with you all. This is my first job, so I'm very happy. So I just want to share with you all. So how I got placed. Okay. So actually, this is the next step portal. So I had registered on 10th May 2026. So after that, 11th May I have applied for drive, and the application receipt was 22nd May. So after that I have applied for it, and then 27th July I got the results that I have selected for the interview, and on 13th August I got the offer letter, and on 13th August I had accepted it also. So this is like the next step portal. So I just want to share with you all. సో లెట్ మీ కమింగ్ టు మై థీసిస్ అండ్ క్యూటీ ప్రిపరేషన్. సో యాక్చువల్గా ఇక్కడ ఎలా ఉంటుందంటే న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ, అడ్వాన్స్డ్ కోడింగ్ ఎబిలిటీ, అడ్వాన్స్డ్ రీజనింగ్ ఎబిలిటీ ఉంటుంది. వర్బల్ ఎబిలిటీ ఇక్కడ మీకు క్లారిటీగా కనిపిస్తుంది. సో ఇక్కడ ఎలా ఉంటుందంటే న్యూమరికల్ ఎబిలిటీ అంటే ఖచ్చితంగా యాప్టిట్యూడ్ ఉంటుంది, టోటల్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఉంటుంది. సో 20 క్వశ్చన్స్ ఉంటాయి, 25 minutes మనం ఆన్సర్ చేయగలగాలి. ఆ పర్టికులర్ టైం లైన్లో మాత్రమే అది ఓపెన్లో ఉంటుంది. తర్వాత లోపల మార్చుకోవచ్చు కానీ మళ్ళీ బయటికి రాలేము. జస్ట్ క్వశ్చన్స్ క్రాస్ చేసుకొని ఆన్సర్ చేయొచ్చు కానీ మళ్ళీ బయటికి వేరే సెక్షన్లోకి వెళ్ళడానికి ఉండదు. తర్వాత రీజనింగ్ ఎబిలిటీ కంప్లీట్ గా దీంట్లో ఎలా ఉంటుందంటే 20 క్వశ్చన్స్ ఉంటాయి, 25 minutes. అండ్ అడ్వాన్స్డ్ క్వాంటిటేటివ్ అండ్ రీజనింగ్ ఎబిలిటీలో మనకి 14 క్వశ్చన్స్ ఉంటాయి, 25 minutes టైం ఉంటుంది మనకి రాయడానికి. వర్బల్ ఎబిలిటీ ఎలా ఉంటుందంటే ఇన్ సెక్షన్ కూడా మనం క్వశ్చన్స్ అనేది మార్చుకోవడానికి క్రాస్ చేయడానికి ఉండదు. సో వర్బల్ ఎబిలిటీలో ఎలా ఉంటుందంటే సెంటెన్స్ కంప్లీషన్ అనేది 20 క్వశ్చన్స్ ఉంటాయి, 25 సెకండ్ పర్ క్వశ్చన్. అంటే ఓన్లీ 25 సెకండ్స్ మాత్రమే ఉంటుంది. ఆ సెకండ్స్ లో మనం ఆ యొక్క క్వశ్చన్ ని కంప్లీట్ చేసేయాలి. పర్ క్వశ్చన్ కి 25 సెకండ్స్ అనమాట. సో పాసెస్ రీకాల్ ఉంటుంది, 4 క్వశ్చన్స్ ఉంటాయి. లైక్ 4+4 8 క్వశ్చన్స్ ఉంటాయి, 120 సెకండ్స్ ఉంటుంది పర్ క్వశ్చన్ కి. లైక్ ఫర్ సపోజ్ 30 సెకండ్స్ ఏమో మనం చదువుకోవడానికి ఇస్తారు, 90 సెకండ్స్ మనం ఏం చదువుకున్నాము, లైక్ మనకి ఏం అర్థమైంది ఆ ప్యాసేజ్ లో అని చెప్పి మనం డీటెయిల్ ఒక పారాగ్రాఫ్ రాయాలి. సో అలాగే 8 క్వశ్చన్స్ రాయాలి. దాని తర్వాత ఇన్స్ట్రక్షన్ అండ్ సంథింగ్ ఏదో క్వశ్చన్ ఉంటుంది, అది 15 సెకండ్స్. తర్వాత ఈమెయిల్ రైటింగ్ ఇన్స్ట్రక్షన్ అంటే మనకి జస్ట్ ఈమెయిల్ గురించి ఇన్స్ట్రక్షన్ ఇస్తారు, అది ఒక 15 సెకండ్స్ ఓపెన్ లో ఉంటుంది. దాని తర్వాత ఈమెయిల్ రైటింగ్ కి డైరెక్ట్ అయిపోయింది అనమాట. సో ఈమెయిల్ రైటింగ్ అనేది నియర్లీ 9 minutes ఇస్తారు. సో అది ఈమెయిల్ రాయాలి. సో జనరల్ గా కోడింగ్ లో మనకి ఈ లాంగ్వేజెస్ అనేది యాక్సెప్టబుల్. సో సి లాంగ్వేజ్ అనేది ఈ వర్షన్ 4.92 వర్షన్, అండ్ C++ అనేది ఈ వర్షన్, జావా ఈ వర్షన్, లైక్ అలాగా పైథాన్ వర్షన్స్ కూడా ఉంటాయి. ఓన్లీ ఈ లాంగ్వేజెస్ మాత్రమే ఆ టీసీఎస్ ఎన్క్యూటీ కంపైలర్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది. సో ఇది జాగ్రత్తగా గమనించాలి. ఇది 2026 ప్యాటర్న్ అనమాట, 2027 కి మారచ్చు. సో ఇదైతే నేను రాసినప్పుడు, లైక్ మొన్న నేను రాసినప్పుడు నాకున్నది ఇన్స్ట్రక్షన్స్ మొత్తం ఇదంతా. సో లైక్ జూన్ లో నేను టీసీఎస్ ఎన్క్యూటీకి అప్లై చేశాను, అండ్ దెన్ ఆఫ్టర్ 20 days నాకు ఎగ్జామ్ లో షార్ట్ లిస్ట్ అయ్యానని మెయిల్ వచ్చింది. సో దాని తర్వాత 24th July అనేది నాకు టీసీఎస్ ఎన్క్యూటీ ఎగ్జామ్. సో టీసీఎస్ ఎన్క్యూటీ ఎగ్జామ్ రాసిన తర్వాత నేను 27th July కి నాకు ఇంటర్వ్యూ షార్ట్ లిస్టెడ్ అని మెయిల్ వచ్చింది. దాని తర్వాత 4th August 2026 అనేది నాకు టీసీఎస్ ఇంటర్వ్యూ జరిగింది. 3 rounds, టీఆర్ రౌండ్, ఎంఆర్ రౌండ్, హెచ్ఆర్ రౌండ్. సో 3 ఒకే రోజు జరిగాయి. దాని తర్వాత 13th August అనేది రిజల్ట్స్ వచ్చాయి, లైక్ ప్రైమ్ కి సెలెక్ట్ అయిన వాళ్ళకి, డిజిటల్ కి సెలెక్ట్ అయిన వాళ్ళకి, అండ్ ఆల్సో నింజాకి సెలెక్ట్ అయిన వాళ్ళకి. సో నేనైతే ప్రైమ్ కి సెలెక్ట్ అయ్యాను. సో మా కాలేజ్ లో ఏంటంటే 226 members ని తీసుకున్నారు, 75 members ప్రైమ్ కి, లైక్ 106 members కి డిజిటల్ అనేది. ఇంకొకటి ఏంటంటే నింజాకి 45 సంథింగ్ ఆర్ 44 సంథింగ్ ఎంతో తీసుకున్నారు. సో టోటల్ 226 members ని షార్ట్ లిస్ట్ చేశారు, సెలెక్ట్ చేశారు టీసీఎస్ కి. సో నాకు టీసీఎస్ ఎన్క్యూటీలో రీజనింగ్, యాప్టిట్యూడ్ ఇదంతా నేను యూట్యూబ్ లోనే ప్రిపేర్ అయ్యాను. మాక్సిమం మెయిన్ క్లాక్స్, క్యాలెండర్స్, రీజనింగ్ లో కోడింగ్, డీకోడింగ్, అలా చాలా టాపిక్స్ నేను ఎన్ని రోజులు 2 months గట్టిగా ప్రిపేర్ అయ్యాను. సో యూట్యూబ్ ఛానల్స్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఒకవేళ కావాలంటే. సో ఈ పీడిఎఫ్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో ఎప్పుడైతే మీ టీసీఎస్ ఎన్క్యూటీకి ప్రిపేర్ అయితే ఉపయోగపడుతుంది ఇది. సో యాక్చువల్ గా ఏంటంటే నాకు కోడింగ్ క్వశ్చన్స్ చెప్తాను, రీజనింగ్, యాప్టిట్యూడ్ ఇవన్నీ మనకి మేజర్ ఛానల్స్ చాలానే ఉన్నాయి. ఆ ఛానల్స్ ఫాలో అయ్యాను నేను కూడా, మీరు కూడా అలానే ఫాలో అవ్వండి. కావాలంటే కింద డిస్క్రిప్షన్ లో పెడతాను. అయితే ఇక్కడ టీసీఎస్ ఎన్క్యూటీలో నాకు ఈ 2 కోడింగ్ క్వశ్చన్స్ ఉన్నాయి, అంటే 2 ఉన్నాయి కదా, ఒకటేమో మీడియం, ఇంకోటి హార్డ్ వస్తుంది. సో ఫస్ట్ కోడింగ్ క్వశ్చన్ ఏమో నాకు మ్యాట్రిక్స్, కానీ నాకు హార్డ్ కన్నా మీడియం ఈజీగా అనిపించింది, అదేంటో మరి. సో 2 కోడింగ్ క్వశ్చన్స్ నేను సాల్వ్ చేశాను. నాకు ప్రైమ్ ఎలా సెలెక్ట్ అయ్యానంటే యాప్టిట్యూడ్ ప్రతి సెక్షన్ కి మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుందన్నమాట, కట్ ఆఫ్ చూస్తాడు. అంటే రీజనింగ్ ఎబిలిటీకి, వర్బల్ ఎబిలిటీకి, యాప్టిట్యూడ్ కి, అడ్వాన్స్డ్ యాప్టిట్యూడ్ కి, కోడింగ్ క్వశ్చన్స్ కి, ప్రతి దానికి కట్ ఆఫ్ చూస్తాడు. అన్ని చూసి మనకి ఇంటర్వ్యూకి అనేది షార్ట్ లిస్టెడ్ వస్తుంది అనమాట. సో నాకైతే కోడింగ్ క్వశ్చన్స్ లో ఈ 2 వచ్చాయి. సో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే మ్యాట్రిక్స్ లో ఇచ్చాడు,
ఒక 2 మ్యాట్రిక్స్ ఇచ్చాడు n/n. అయితే వాడేమన్నాడంటే ఫస్ట్ ప్రైమరీ డయాగనల్ ఎలిమెంట్స్‌కి, సెకండరీ డయాగనల్ ఎలిమెంట్స్ వర్క్ చేయాలి. మనం ఏం చేయాలంటే ఫస్ట్ ప్రైమరీ డయాగనల్ ఎలిమెంట్స్‌కి 1 యాడ్ చేసుకుంటా పోవాలి. సెకండరీ డయాగనల్ ఎలిమెంట్స్‌కి -1 చేయాలి. దాని తర్వాత ప్రతి రోలో మినిమమ్ వాల్యూ చూసి ఆ యొక్క రోలో ఉన్న వాటినన్నిటికి ఆ యొక్క మినిమమ్ వాల్యూతో సబ్ట్రాక్ట్ చేసి ఫైనల్ మ్యాట్రిక్స్ ఏంటి అవుట్‌పుట్ ఏంటి ప్రింట్ చేయమని చెప్పాడు. సో ఇదొక మ్యాట్రిక్స్ మానిప్యులేషన్ మొత్తం అది ఇచ్చాడు అరేస్ మీద. అది నేను సాల్వ్ చేశాను. దాని తర్వాత ఏంటి సెకండ్ హార్డ్ క్వెషన్ ఏంటంటే హార్డ్ కన్నా మీడియం కన్నా హార్డే ఈజీగా ఉంది. సో హార్డ్‌లో ఏంటంటే ఇలా ఇచ్చాడు. లైక్ ఒక యారే ఇచ్చాడు. సార్టెడ్ ఆర్డర్‌లో లేదు. బట్ మనం ఏం చేయాలంటే ఆ యొక్క యారేలో సార్టెడ్ ఎలిమెంట్స్ అనేది ఎన్ని ఉన్నాయో చూసి అన్‌సార్టెడ్ నంబర్ అనేది ఇవ్వాలి. లైక్ ఫర్ సపోజ్ ఇప్పుడు ఒక యారే సార్టెడ్ మొత్తం లిస్ట్‌లో ఉంది. ఆ యారేని కదిలించకుండా ఇంకొక యారే తీసుకొని సార్టెడ్ ఆర్డర్‌లో రాసి ఇది దాన్ని చెక్ చేసి ఎన్ని కరెక్ట్ పొజిషన్స్ ఉన్నాయో చెప్పాలి. ఎన్ని ఇన్‌కరెక్ట్ పొజిషన్స్ ఉన్నాయో చెప్పాలి. ఫర్ సపోజ్ ఇక్కడ చూడండి. వి హాడ్ టు ఫైండ్ హౌ మెనీ ఎలిమెంట్స్ వర్ నాట్ దేర్ ఇన్ ద సార్టెడ్ ఆర్డర్. అంటే సార్టెడ్ ఆర్డర్‌లో ఎన్ని ఎలిమెంట్స్ అయితే లేవు అన్ని ప్రింట్ చేయాలి. ఒకవేళ మనం ఎంటర్ చేసింది నంబర్ కాలేదు అనుకో, ఇట్ ఇస్ నాట్ ఎ నంబర్ అని చెప్పి, డిజిట్ ఇస్ నాట్ ఎ నంబర్ అని చెప్పి అలా ఇన్‌వాలిడ్ నంబర్ అని చెప్పి ప్రింట్ చేయాలి. సో ఇది ఈజీగానే ఉంది. అరేస్ మీద సార్టెడ్ ఆర్డర్ మనం చేసేసి వెక్టార్ యూజ్ చేసి చేసేసేయొచ్చు. సో ఇలా అన్నమాట. ఈ 2 క్వెషన్స్ అనేది నాకు టీసీఎస్ ఎన్‌క్యూటీలో వచ్చాయి. సో నేనైతే ఆప్టిట్యూడ్ కన్నా అడ్వాన్స్డ్ ఆప్టిట్యూడ్ బాగా రాసాను. రీజనింగ్ పర్లేదు బాగానే రాసాను. ఆప్టిట్యూడ్ అంటే కొంచెం ఓకే. కోడింగ్ క్వెషన్స్ అయితే చాలా బాగా రాసాను. వర్బల్ ఎబిలిటీ కూడా బాగా రాసాను. సో అందువల్ల నాకు ప్రైమ్ వచ్చింది. సో ఇంటర్వ్యూలో మళ్ళీ నాకు కొన్ని క్వెషన్స్ అడిగారు. సో లెట్ కమ్స్ టు ద ఇంటర్వ్యూ పార్ట్. నాకు ఇంటర్వ్యూలో ఏమేం క్వెషన్స్ అడిగారో చూడండి. మొత్తం టోటల్‌గా ఇంటర్వ్యూ అనేది టీఆర్, ఎంఆర్, హెచ్ఆర్ 3 ఉంటాయి. సో ఫస్ట్ టీఆర్ఎంఆర్ జరిగింది నాకు. సో టీఆర్ఎంఆర్‌లో ఫస్ట్ ఏం చెప్పారంటే ఇంట్రడక్షన్ అండ్ బ్యాక్‌గ్రౌండ్. ఫస్ట్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అని చెప్పారు. సో తర్వాత మా ఫ్యామిలీ గురించి అడిగారు. దాని తర్వాత నేటివ్ ప్లేస్ ఏంటి? వేర్ ఆర్ యూ ఫ్రమ్? నీకు ఎస్ఆర్ఎంఏపీయే ఎందుకు? వై డిడ్ యూ చూస్ ఓన్లీ ఎస్ఆర్ఎంఏపీ? హౌ ఈస్ యువర్ లైఫ్ ఎట్ ఎస్ఆర్ఎంఏపీ? ఇన్ హాస్టల్ ఆర్ డే స్కాలర్? లైక్ సింపుల్ క్వెషన్స్ అడిగారు. ఫస్ట్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్‌లో. సో వాట్ డస్ ఇట్ ఫీల్ లైక్ స్టేయింగ్ అవే ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ? లైక్ అలా కొన్ని క్వెషన్స్ అడిగాడు. దాని తర్వాత ఏం అడిగాడంటే ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోమని చెప్పారు. సో నేను C++ సెలెక్ట్ చేసుకున్నాను. దాని తర్వాత C++కి డిఫరెన్స్ ఏంటి? ఊప్ కాన్సెప్ట్స్ ఏంటి? దానికి ఎగ్జాంపుల్స్ ఏంటి? రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ చెప్పండి. ఎక్సెప్షన్స్ అంటే ఏంటి? స్విచ్ స్టేట్మెంట్స్, లూప్, కేస్ స్టేట్మెంట్. తర్వాత కొన్ని ప్రోగ్రామ్స్ ఇచ్చాడు. లైక్ ప్రైమ్ నంబర్ ప్రోగ్రామ్ అండ్ ఆల్సో ఏంటంటే ఆర్మ్‌స్ట్రాంగ్ నంబర్ ప్రింట్ చేయమన్నాడు. ఒక యారే ఇచ్చి దాన్ని డిసెండింగ్ ఆర్డర్‌లో ప్రింట్ చేయమన్నాడు. దాని తర్వాత రైట్ ఎ ప్రోగ్రామ్ టు ఫైండ్ ద సెకండ్ లార్జెస్ట్ ఎలిమెంట్‌కి ప్రోగ్రామ్ ఫైండ్ చేయమన్నాడు. రాయమన్నాడు. తర్వాత ఫ్రీక్వెన్సీ ఆఫ్ క్యారెక్టర్స్ అంటే ప్రతి కౌంట్ కాలిక్యులేట్ చేయాలంటే ఒక స్ట్రింగ్‌లో ఆ యొక్క క్యారెక్టర్స్ యొక్క ఫ్రీక్వెన్సీని మనం కౌంట్ చేసి ప్రింట్ చేయాలి. సో ఇయన్నీ ప్రోగ్రామ్స్ అడిగాడు. సో మొత్తం నేను రాసాను. అన్నిటికి ఆన్సర్స్ చెప్పాను. దాని తర్వాత ఎస్‌క్యూఎల్ డీబీఎంఎస్‌కి వచ్చేసాడు. సో ఎస్‌క్యూఎల్ డీబీఎంఎస్‌లో డెన్స్ ర్యాంక్ మీద క్యూరీస్ అడిగాడు. దీని మీద కాదు చాలానే క్యూరీస్ అడిగాడు. ఒక 5-6 క్యూరీస్ అడిగాడు. టోటల్‌గా 1 అవర్ 30 మినిట్స్ జరిగింది నా ఇంటర్వ్యూ. సో దాని తర్వాత డెన్స్ ర్యాంక్ మీద డిఫరెన్స్, తర్వాత డిలీట్, డ్రాప్, ట్రంకేట్‌కి డిఫరెన్స్, వేరు, గ్రూప్ బై హావింగ్‌కి డిఫరెన్స్, ఎస్‌క్యూఎల్ జాయిన్స్ మీద క్యూరీస్, గ్లోబల్ స్టేట్ అంటే ఏంటి, ఇంకా చాలానే క్యూరీస్ అడిగాడు దీంట్లో. ఇంకోటి ఏంటంటే ప్రాజెక్ట్ డిస్కషన్. తర్వాత ప్రాజెక్ట్స్‌కి వచ్చేసారు. సో తర్వాత ఏంటి ఎక్స్‌ప్లెయిన్ యువర్ ప్రాజెక్ట్స్. నేను హ్యాకథాన్స్‌లో చాలా పార్టిసిపేట్ చేశాను. నియర్లీ అబౌట్ 10+ హ్యాకథాన్స్‌లో పార్టిసిపేట్ చేశాను. సో నా హ్యాకథాన్ ఎక్స్‌పీరియన్స్ మొత్తము లైక్ హ్యాకథాన్స్ ఎలా గెలిచావు అండ్ ఆల్సో హ్యాకథాన్స్‌లో ప్రెషర్, స్ట్రెస్ అంతా ఎలా హ్యాండిల్ చేస్తావు? ఎంఆర్‌లో అడిగారు అలాగా. తర్వాత ఏంటంటే ఎక్స్‌ప్లెయిన్ ద ప్రాజెక్ట్. మన ప్రాజెక్ట్‌ని డెప్త్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయమన్నాడు. తర్వాత ఆస్క్ మీ టు ఓపెన్ మై డిప్లాయిడ్ ప్రాజెక్ట్. అంటే నేను ప్రాజెక్ట్‌ని డిప్లాయ్ చేశాను. అది మొత్తం ఎలా చూస్తామని చెప్పి చూపియమని చెప్పాడు. అంటే లైక్ హి ఆస్క్డ్ మీ టు గైడ్ ద యాస్ ఇట్ వర్ రియల్ యూజర్. అంటే తను ఒక యూజర్ అయ్యి ఉంటే ఎలా గైడ్ చేస్తామని చెప్పమన్నాడు ఆ యొక్క డిప్లాయిడ్ ప్రాజెక్ట్‌ని. దాని తర్వాత మనకి డిఫరెంట్ స్కినారియోస్ ఇచ్చాడు. సిస్టమ్‌కి డిఫరెంట్ స్కినారియోస్ ఇచ్చి నువ్వు ఆ సిట్యుయేషన్‌లో ఉంటే ఎలా హ్యాండిల్ చేస్తావు అని చెప్పి చాలా స్కినారియో బేస్డ్ క్వెషన్సే అడిగాడు. నాకైతే ఇంటర్వ్యూ చాలా గట్టిగా అయింది. లైక్ 1 అవర్ 30 మినిట్స్ అడిగాను. మా ఫ్రెండ్స్‌కి అయితే కొంచెం మందికైతే లైట్‌గానే అడిగారు. బట్ నాకైతే నా రెజ్యూమే కొంచెం బాగుంది కాబట్టి హ్యాకథాన్స్ అయితే ఉంది కాబట్టి నన్ను చాలా బాగా క్వెషన్‌లు అడిగాడు. లైక్ లిటరల్లీ 1 అవర్ 30 మినిట్స్ జరిగింది ఇంటర్వ్యూ. దాని తర్వాత మేనేజరల్ క్వెషన్స్‌లో ఏమంటే టెల్ మీ అబౌట్ ఎ టైమ్ వేర్ యూ హావ్ కాంట్రిబ్యూటెడ్ అంటే టీమ్ వర్క్ ఎలా పార్టిసిపేట్ చేసావు? ఎలా కాంట్రిబ్యూట్ చేసావు? ఇఫ్ యూ హావ్ గివెన్ అన్ ఇంపార్టెంట్ టాస్క్ అండ్ అర్జెంట్ టాస్క్. ఇంపార్టెంట్ టాస్క్ ఉంది, అర్జెంట్ టాస్క్ ఉంది. సో విచ్ వన్ వుడ్ యూ కంప్లీట్ ఫస్ట్ అండ్ వై? ఏది ఫస్ట్ కంప్లీట్ చేస్తావు? ఎందుకని కంప్లీట్ చేస్తావు అని అడిగాడు. సంథింగ్ నేను ఏదో ఆన్సర్ చేశాను. సో దే హావ్ సాటిస్ఫైడ్ విత్ మై ఆన్సర్. ఇఫ్ యూ హావ్ ఎనదర్ ఆఫర్ ఫ్రమ్ విప్రో ఆర్ ఎనీ అదర్ కంపెనీ విచ్ కంపెనీ డూ యూ చూస్ అండ్ వై అని చెప్పి అన్నారు. సో తర్వాత లాస్ట్‌లో వై డిడ్ యూ చూస్ టీసీఎస్ ఎన్‌క్యూటీ ఓన్లీ? వాట్ డిడ్ యూ లెర్న్ ఫ్రమ్ టీసీఎస్ ఎన్‌క్యూటీ అని అడిగారు. సో అది టీఆర్ఎంఆర్ అయిపోయింది అప్పటితో. దాని తర్వాత హెచ్ఆర్ రౌండ్‌కి ఎమ్మటే వెళ్ళిపోమని చెప్పారు. సో దాని తర్వాత మేబీ దే హావ్ ఇంప్రెస్డ్ అనుకున్నాను. తర్వాత హెచ్ఆర్ రౌండ్‌లో ఏంటంటే టెల్ మీ అబౌట్ సంథింగ్ నాన్ టెక్నికల్ ఏముంటే
చెప్పమని చెప్పారు. ఫ్యామిలీ గురించి, సిబ్లింగ్ గురించి అడిగారు. అండ్ ఆల్సో వాట్ డిడ్ యూ హావ్ యువర్ ఫర్ బ్రేక్‌ఫాస్ట్ అని చెప్పి అడిగారు. వాట్ టైప్స్ ఆఫ్ బ్రేక్‌ఫాస్ట్ ఆర్ సర్వ్డ్ ఎట్ ఎస్ఆర్ఎంఏపీ అన్నారు. లైక్ హెచ్ఆర్ వాళ్ళు చాలా లైట్‌గున్నారు. అంటే లైక్ ఫర్ సపోజ్ చాలా క్యాజువల్‌గా ఒక సిస్టర్‌తో ఎలా మాట్లాడారో అలా మాట్లాడారు నాతో. మ్యామ్ చాలా మంచిగా ఉన్నారు. సో, హెచ్ఆర్ నాకు బాగా అయింది టెక్నికల్ కన్నా. సో, హౌ డిడ్ యూ సెలబ్రేట్ యువర్ బర్త్‌డే రీసెంట్‌లీ? సో, అలా అడిగారు. వాట్ డస్ ఇట్ ఫీల్ లైక్ స్టేయింగ్ అవే ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ? నన్ను టీఆర్‌లో కూడా ఇది అడిగారు. సో, హెచ్ఆర్‌లో కూడా ఇది అడిగారు ఈ క్వెషన్. దాని తర్వాత టీసీఎస్ గురించి అడిగారు. లైక్ వై ఓన్లీ టీసీఎస్? వాట్ ఆర్ ద టెక్నాలజీస్ డు యూ నో? వాట్ టెక్నాలజీస్ ఇస్ టీసీఎస్ కరెంట్‌లీ వర్కింగ్ ఆన్ అలా అడిగారు. ఇంపార్టెంట్ స్కిల్ ఎవ్రీవన్ నీడ్స్ దీస్ డేస్ అని చెప్పారు. నేను ఏఐ అని చెప్పాను. అండ్ ఆర్ యూ కంఫర్టబుల్ విత్ రీఅలొకేషన్ అన్నారు. వాట్ ఆర్ యువర్ లొకేషన్ ప్రిఫరెన్సెస్ అన్నారు. వాట్ ఆర్ యువర్ షిఫ్ట్ ప్రిఫరెన్సెస్ అన్నారు. సో, అన్నిటికి ఆన్సర్ చెప్పాను. క్యాజువల్‌గానే హెచ్ఆర్ రూమ్‌లో మరీ అంత డెప్త్‌గా ఏమి అడగలేదు. టెక్నికల్ అంతా. సో, బట్ హెచ్ఆర్ అంటే ఊరికే క్యాజువల్‌గా లైక్ ఒక సిస్టర్‌తో ఎలా మాట్లాడారో చాలా బాగా మాట్లాడారు మేడమ్. తర్వాత నా డాక్యుమెంట్స్ అన్నీ వెరిఫై చేశారు. లైక్ 10థ్, ఇంటర్ ఇప్పుడు దాకా ఆధార్ కార్డ్ లైక్ ఇంకోటేంటంటే ఫస్ట్ సెమిస్టర్ నుంచి సిక్స్త్ సెమిస్టర్ వరకు నీ మార్క్ షీట్స్ అన్ని ఒరిజినల్స్ తీసుకెళ్ళాను. అంతా చెకింగ్ చేసిన తర్వాత డూ యూ హావ్ ఎనీ క్వెషన్స్ ఫర్ అస్ అన్నారు. నేను కొన్ని 4-5 క్వెషన్స్ అడిగాను. లైక్ వాట్ డూ యూ ఎక్స్‌పెక్ట్ ఫ్రమ్ ఇంటర్న్స్? అసలు మీరు ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు ఇంటర్న్స్ నుంచి? మేము ఏ టెక్నాలజీస్ లైక్ ఏ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేయబోతున్నాము అని చెప్పి ఒక 4-5 క్వెషన్స్ అలా అడిగాను. సో, ఇంప్రెస్డ్ అనమాట. నేనైతే చాలా హ్యాపీ అంటే కొంచెం కాన్ఫిడెంట్‌గా ఉన్నాను. ప్రైమ్ కాదు గానీ నేను ప్రైమ్ ఎక్స్‌పెక్ట్ చేయలేదు కానీ బట్ అట్‌లీస్ట్ డిజిటల్ అన్నా వచ్చిందనుకున్నాను. సో, ఆన్ దట్ డే ఐ యామ్ వెరీ హ్యాపీ. సో, తర్వాత నాకు ఫైనల్‌గా ఎప్పుడు ఆఫర్ లెటర్ అనేది నాకు 13థ్ వచ్చింది. నేను 4థ్ ఆగస్ట్ 2026 అంటే లిటరల్లీ నాకు 1 వీక్ పట్టింది. ఆఫర్ లెటర్ రావడానికి, రిజల్ట్స్ అనౌన్స్ చేయడానికి. సో, ఫైనల్లీ ఐ యామ్ వెరీ హ్యాపీ. సో, ఐ జస్ట్ వాంట్ టు షేర్ విత్ యూ. సో, మీరు కూడా టీసీఎస్ ఎన్‌క్యూటీకి ప్రిపేర్ అయితే మేబీ నా ఎక్స్‌పీరియన్స్ అనేది హెల్ప్ అయ్యి ఉండొచ్చు మీకు. సో, థాంక్ యూ సో మచ్. ఇంక నుంచి నేను కన్సిస్టెంట్‌గా వీడియోస్ అనేది పోస్ట్ చేస్తాను. వీల్ జస్ట్ లెర్న్ టెక్నికల్లీ అండ్ ఆల్సో నాన్ టెక్నికల్లీ టూ. సో, హోప్ ఫర్ ద బెస్ట్. థాంక్ యూ సో మచ్. మీలాగా జాబ్స్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ జాబ్స్ రావాలని కోరుకుంటున్నాను. సో, థాంక్ యూ సో మచ్. సో, మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థాంక్ యూ సో మచ్. సో, థాంక్ యూ. బై.